వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈ ఛానల్లో ఇప్పటి నుంచి కొన్ని ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ తెలుసో వాటిని కామెంట్ చేయండి. ఇవాల్టి క్వశ్చన్స్ రామాయణం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటిలో మీకు ఎన్ని కరెక్ట్ తెలుసో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతే, మొదటి ప్రశ్న, శ్రీ మాద్రమాయణము రచించిన మహర్షి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు వాల్మీకి. రెండవ ప్రశ్న, వాల్మీకి మహర్షికి రామాయణ గ్రంథను ఉపదేశించిన ముని ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు నారదుడు. మూడవ ప్రశ్న, రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు తమస నది. నాలుగవ ప్రశ్న, శ్రీ మద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు 24,000. ఐదవ ప్రశ్న, శ్రీ మద్రామాయణాన్ని గణము చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు కుశలవులు. ఆరవ ప్రశ్న, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సరయూ నది. ఏడవ ప్రశ్న, అయోధ్య ఏ దేశానికి రాజధాని? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు కోసల రాజ్యం. ఎనిమిదవ ప్రశ్న, దాశరథ మహారాజుకు అంతఃకరణీకుడైన మంత్రి ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సుమంత్రుడు. తొమ్మిదవ ప్రశ్న, దశరథుని భార్యల పేరేమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10వ ప్రశ్న,
సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జవాబు పుత్రకామేష్టి. పార్ట్ 2 కంటిన్యూటీ వీడియో కోసం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో పార్ట్ 2 వీడియో కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.